हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఉప్పు ఎక్కువ తింటే ఎన్ని రోగాలు వస్తాయి, ఎన్ని రోగాలు తగ్గుతాయి? నమ్మలేని నిజాలు మీకోసమే. షడ్రుచులలో ఒకటైన ఉప్పు లేనిదే మనకు పూట గడవదు. ఉప్పులో సోడియం క్లోరైడ్ అధిక మొత్తంలో ఉండటం వలన వంటలకు రుచి వస్తుంది. భారతీయ వంటలలో ఉప్పు ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు. ఉప్పు ఎక్కువైనా సమస్యలే, తక్కువైనా సమస్యలే. ఉప్పు ఎక్కువైతే కొన్ని సమస్యలు వస్తాయి, ఉప్పు తక్కువైతే కొన్ని సమస్యలు వస్తాయి. ఉప్పులో 40% సోడియం, 60% క్లోరిన్ ఉంటాయి. ఇది సహజంగా సముద్రపు నీటిలో లభిస్తుంది. మనం ఉపయోగించే ఉప్పు సాధారణంగా శుద్ధి చేసిన ఉప్పు లేదా అయోడైజ్డ్ ఉప్పు. ఈ రోజుల్లో చాలామంది అయోడైజ్డ్ ఉప్పునే వాడుతున్నారు. ద్రవాల సమతుల్యత మరియు కండరాలు మరియు నరాల పనితీరును నియంత్రించటానికి మన శరీరానికి ఉప్పు చాలా అవసరం. ఇప్పుడు ఉప్పులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఉప్పు లాలాజల గ్రంథులను ఉత్తేజపరచడం ద్వారా జీర్ణరసాలు బాగా ఉత్పత్తి అయ్యేలా చేసి జీర్ణ ప్రక్రియలో చాలా ఎఫెక్టివ్గా సహాయపడుతుంది. పేగు మార్గం ద్వారా ఆహార కణాలను గ్రహించటానికి వీలు కల్పిస్తుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సంబంధ సమస్యల్లో ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది. శ్వాసకోశ వ్యవస్థలో మంటను తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీటిలో 1/2 స్పూను ఉప్పు వేసుకుని త్రాగితే సైనస్ మరియు శ్వాసనాళాల రద్దీని తగ్గించడానికి సహాయం చేస్తుంది. సముద్రపు ఉప్పు మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మధుమేహం అంటే డయాబెటీస్, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని సరైన క్రమంలో నిర్వహించటానికి సహాయపడటం ద్వారా ఇన్సులిన్ అవసరాన్ని తగ్గిస్తుంది. సముద్రపు ఉప్పు సెరోటోనిన్ మరియు మెలటోనిన్ అనే 2 హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా డిప్రెషన్ని తగ్గిస్తుంది. ఉప్పులో యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, వైరస్, జ్వరం, ఫ్లూ వంటి వ్యాధుల మీద పోరాటం చేయటానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాక ఎటువంటి ఎలర్జీలు రాకుండా చేస్తుంది. శరీరంలో సరైన ఎలక్ట్రోలైట్ సమతుల్యత నిర్వహించడానికి సహాయపడుతుంది. దాంతో సరైన నాడీ వ్యవస్థ మరియు సెల్యులర్ ఫంక్షన్లు సరిగ్గా జరుగుతాయి. కండరాలు సరైన పనితీరుకు పొటాషియం చాలా అవసరం. ఉప్పులో ఆ పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఆ పొటాషియం కండరాల నొప్పులు, తిమ్మిరి నివారించడంలో సహాయం చేస్తుంది. సాధారణంగా ఉప్పు తీసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని అందరూ భావిస్తారు. అయితే ఉప్పును సరైన మోతాదులో తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. దంతాల ఆరోగ్యంలో కూడా ఉప్పు కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువలన ఈ మధ్యకాలంలో టూత్పేస్ట్లలో కూడా ఉప్పును వాడుతున్నారు. ఒక గ్లాసు నీటిలో 1/2 స్పూను ఉప్పు మరియు 1/2 స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి మౌత్ వాషర్గా ఉపయోగించవచ్చు. స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అలాగే ఏమైనా చర్మ సమస్యలు, ఎలర్జీలు ఉన్నా తొలగిపోతాయి. ఉప్పులో ఉండే లవణాలు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయి. ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. బాగా అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని త్రాగితే అలసట అంతా మాయమైపోతుంది. ఉప్పు నీటిని త్రాగటం వలన ఆకలి కూడా తగ్గుతుంది. తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గి బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. ఉప్పు కార్టిస్టాల్ మరియు అడ్రినల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దాంతో నిద్ర బాగా పట్టి నిద్రలేమి సమస్య లేకుండా చేస్తుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఉప్పులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఉప్పు చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉప్పు హీలింగ్ లక్షణాలు కలిగి ఉండటం వలన పొడి చర్మం, దురద, తామర, సోరియాసిస్ వంటి తీవ్రమైన సమస్యలను నయం చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేయటం, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి కణజాలాన్ని ఎప్పుడూ హైడ్రేట్గా ఉండేలా చేస్తుంది. చర్మంపై ముడతలు, గీతలు లేకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది. అధికంగా ఉన్న జిడ్డును తొలగించి చర్మం పొడిగా ఉండేలా చేస్తుంది. చర్మంలో మలినాలను తొలగించడం వలన మొటిమలు రాకుండా ఉంటాయి.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం ఉప్పు ఎక్కువగా ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉంటాం కదా, అలా తీసుకోవడం చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన వచ్చే ముఖ్యమైన సమస్యల్లో రక్తపోటు ఒకటి. ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తంలో సోడియం కంటెంట్ ఎక్కువ అవుతుంది. ఇలా సోడియం కంటెంట్ ఎక్కువైనప్పుడు రక్తపోటు పెరగడం, శరీరంలో అధికంగా నీరు చేరటం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో అధికంగా నీరు చేరినప్పుడు కాళ్ళు, చేతులు, ముఖం, పాదాలలో వాపులు కనపడతాయి. అప్పుడు నీటిని ఎక్కువగా త్రాగితే సోడియం కంటెంట్ బయటికి పోయి ఆ వాపులు తగ్గుతాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. కిడ్నీల పనితీరు తగ్గుతుంది. శరీరంలో సోడియం కంటెంట్ ఎక్కువైనప్పుడు శరీరంలో కాల్షియం కంటెంట్ తగ్గిపోతుంది. దాంతో ఎముకలు బలహీనంగా పెలుసుగా మారతాయి. దాంతో ఆస్టియోఫ్లోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. మోనోఫోజస్లో ఎక్కువ మందిలో కాల్షియం లోపానికి ఇదే కారణం. ఉప్పు ఎక్కువ తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఉప్పును సాధ్యమైనంత వరకు తక్కువగా తినడమే అలవాటు చేసుకోవాలి. మెదడుకు రక్త ప్రసరణ తగ్గితే పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.